నమస్కారం అండి. మనం ఇప్పుడు గంటి భానుమతి గారు వ్రాసిన స్వాభిమానం అనే కథను విందామా? కింది భాగాన్ని బలంగా లాగేసి బలవంతంగా పైకి తోసేసినట్టుగా ఒక్కసారిగా పైకి ఎగిరింది విమానం. ఎత్తైన భవనాలు, దీపాలు మెల్లమెల్లగా మాయమవుతున్నాయి. భూమి మొహంలోంచి న్యూయార్క్ నగరం మాయమైపోయింది. స్వేచ్ఛగా చీకటిని శూన్యాన్ని సర్రున నరికేస్తూ దాడి చేసుకుంటూ ప్రొఫెల్లర్ సాయంతో ప్లేన్ ముందుకు దూసుకుపోతోంది. కిటికీలోంచి బయటకు చూసింది శ్యామల. అంతా శూన్యం. ఇది దేనికి అంతం అవుతుందో, దేనికి మొదలవుతుందో నిట్టూరుస్తూ బయటికి చూసింది. చీకటి, అనంతమైన చీకటి. అక్కడేం ఉండదు. ఆకర్షణలు, పాశాలు, బంధాలు, బంధనాలు ఏమీ ఉండవు. అంతా ఇక్కడే. అందుకే జరిగింది మర్చిపోలేకపోతోంది. మామూలు సంగతులు మర్చిపోవచ్చు కానీ గుండెని కోసేసినవి ఎలా? మర్చిపోయేంత మతిమరుపు ఇంకా రాలేదు. వెంటనే పక్క ప్లాట్లోని అంజమ్మ గుర్తొచ్చింది. పిల్లలు ఎన్ని అవమానాలు చేసినా వాళ్ళ మీద కోపం తెచ్చుకోకూడదు. వాళ్ళు నాకన్నా చిన్నవాళ్ళు. వాళ్ళతో ధైర్యంగా పౌరుషంగా ఎలా మాట్లాడతాను? అంజమ్మ అన్నదే నిజమా? కొడుకును చూస్తే గజగజా వణికిపోతుంది. మొగుడు కొడుకు ఇద్దరూ ఆమె మీద పెత్తనం చేస్తుంటారు. వాళ్ళు ఏం చేసినా కోపం తెచ్చుకోకూడదని అంటుంది. ఎలా? కోపం తెచ్చుకోకుండా ఎలా ఉండాలి? ఎంత పిల్లలైతే మాత్రం తల్లికి అవమానం అంటే ఏంటో తెలియకూడదా? ఆమె మంచితనం ఎప్పుడు గుర్తిస్తారు? ఆ మాటే అంది అంజమ్మతో. అంజమ్మ నవ్వింది. తల్లి మంచితనం పిల్లలు గుర్తించాలన్న రూల్ ఏం లేదు. నా విధి నేను చేస్తాను. మరి వాళ్ళ విధి? నీదంతా వెర్రి. పిల్లలు అవమానిస్తే కోపం తెచ్చుకోవాలి. పిల్లలైనంత మాత్రాన వాళ్ళు అవమానిస్తే మర్చిపోయి ఎప్పట్లాగా ప్రేమిస్తే నీ ఆత్మగౌరవానికి ఆత్మాభిమానానికి విలువేముంది? నీకు తెలియదు శ్యామల. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నువ్వు స్వతంత్రురాలివి. నువ్వు నీ కొడుకు మీద ఆధారపడి లేవు. ఎప్పుడైతే ఎక్కడైతే ఆధారపడటం ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉండదు, వ్యక్తిత్వం ఉండదు. ఆత్మగౌరవం అంటే ఏంటో తెలియనట్టుగా ఉండాలి. నేను ఆయన వాడి మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి చిన్నా చితకా స్పర్ధలు సర్దుకుపోవాల్సిందే. మొగుడితో సర్దుకున్నట్టే కొడుకుతో కూడా సర్దుకుపోవాలి. ప్రతి తల్లికి కొడుక్కి ఘర్షణ, అది లోపలుంటుంది. దాన్ని అధిగమించే వ్యాపకం ఉంటే పర్వాలేదు. అది లేకపోతేనే ప్రతి క్షణం లోపల సంఘర్షణ. అంజమ్మ, నువ్వే రైటు. ఆధారపడ్డ తల్లికి స్వతంత్రం చాలా తక్కువ అని మనసులోనే అనుకుని కళ్ళు మూసుకుంది శ్యామల. ఇంటి భారం, పిల్లలిద్దరి భారం అవలేలగా భుజానికెత్తుకుని బాధ్యతని విలువల శిలువ మీద మోసిన రోజుల్లో కూడా ధైర్యంగా ఉంది. ఏనాడూ కుంగిపోలేదు. కొడుకు ఎంఎస్ చేయడానికి వెళితే ఇల్లు తాకట్టు పెట్టిందే కానీ భయపడలేదు. ఎలాగా అని అనుకోలేదు. వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది. పెళ్లిలో ఆడపెళ్లివారు తనకి కూతురు శ్వేతకి ఏమాత్రం మర్యాద ఇవ్వకపోయినా పోనీలే వాళ్ళతో మనకేంటి అని కూతురికి నచ్చచెప్పి తన మనసుని సమాధానపరుచుకుంది. కోడలికి ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు కూతురు శ్వేత పురుళ్ళు. అందుకని అమెరికా వెళ్లాల్సిన అవసరం శ్యామలకు రాలేదు. కోడలు అస్మిత తల్లే వాళ్ళ దగ్గర ఉంది. ఎవరో పెద్దవాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నారులే అని తృప్తి పడింది. తనున్న ప్రపంచంలోంచి సముద్రాల అవతలున్న కొడుకుని అద్దంలో తలకిందులుగా చూస్తూ మురిసిపోయింది. తమకి సూర్యుడొస్తే మామయ్య ప్రపంచం చీకటిగా ఉంటుందని కూతురు కొడుకు ఆశ్చర్యపోతుంటే ఓ టార్చ్ లైటు బత్తాయి పండుతో ప్రయోగం చేయించి భూభ్రమణంలో ఈ చీకటి వెలుగులు ఎంత సహజంగా వస్తాయో వాడికి వివరంగా చెప్పింది. కానీ ఈ రోజున పక్కా వ్యాపార భక్కీలో జీవితం గడిపేస్తున్న కొడుకు చీకట్లో తడుముకుంటూ వెళ్తున్న వాడి ప్రవర్తన జీవన భ్రమణంలో సహజమే అని మనసుని సరిపెట్టుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తోంది. తల్లి కొడుకుల బంధాల్లో లాభ నష్టాలా? ఈ బంధంలో గుండెకి ఏమాత్రం సంబంధం లేదా? శ్యామల జరిగింది గుర్తు తెచ్చుకుంది. అమెరికా రమ్మనమని రోజు ఫోన్లు చేస్తుంటే పక్కింటి అంజమ్మకి, పైనుండే శేషయ్యకి చెప్పింది. శేషయ్య శ్యామల సొంత అన్నయ్య. కూతురు పెళ్లి చేసావు, ఇద్దరు పిల్లలకి పురుళ్ళు పోసావు, ఇంకా రిటైర్ అయిపోయి కొడుకు దగ్గరికి వెళ్ళు,
ఎన్నాళ్ళు ఇలా ఒక్కదానివి ఉంటావు? కొడుకు కోడలు మనవలు అక్కడే వాళ్ళతోనే ఉండు. ఇద్దరూ అదే అన్నారు. శేషయ్య దగ్గరుండి అన్ని పనులు పూర్తి చేయించి విమానం ఎక్కించాడు. సరిగ్గా ఇలాంటి విమానంలోనే 3 నెలల క్రితం ఎప్పటినుంచో రమ్మంటున్న కొడుకు నరసింహం ఉన్న న్యూయార్క్కి వెళ్ళింది. కోడలు అస్మిత, 3 ఏళ్ల మనవడు ప్రతీక్, 1 ఏడాది మనవరాలు ప్రీతి చేతులు చాచి నవ్వుతూ ఆహ్వానించారు. ఓ 15 రోజులు గడిచేసరికి శ్యామల ఇంటి బాధ్యతని మెల్లిమెల్లిగా తీసేసుకుంది. వంట చేయడం, పిల్లల్ని చూడటం, పార్కుకు తీసుకెళ్ళడం, ప్రీతికి పాలు పట్టడం, జ్యూస్ పట్టడం, ప్రతీక్కి అన్నం తినిపించటం, బట్టలు మార్చటం అన్నీ కూడా ఎంతో ఇష్టంగా మనస్ఫూర్తిగా ఆనందంగా చేసింది. వాళ్ళని ఆడించింది, పాడించింది, కథలు చెప్పింది, జోలపాటలు పాడి వాళ్ళని నిద్రపుచ్చింది. పిల్లలు బాగా దగ్గరయ్యారు. కానీ అస్మిత దగ్గరవ్వలేదు. పోనీలే అనుకుంది. గంటల తరబడి తల్లితో మాట్లాడుతుంది. నాతో ఓ 10 నిమిషాలు కూడా గడపదే అని అనుకున్న క్షణాలున్నాయి. అయినా ఆమె తత్వం అంతే అని సరిపెట్టుకుంది. ఓ రాత్రి భోజనాలు అయిపోయాక వంటిల్లు సర్దుకుంటోంది శ్యామల. నరసింహం తల్లి దగ్గరకు వచ్చాడు. అస్మితకి మా ఆఫీస్లోనే ఉద్యోగం దొరికింది. సంభ్రమంగా కొడుకుని చూసింది. మంచిది. ఇంతకీ ఎప్పుడు దొరికింది? ఉద్యోగం వచ్చి చాలా రోజులే అయింది. కానీ శ్యామల మనసు చిన్నబోయింది. ఎందుకు చెప్పలేదు అని అడిగితే చెప్పాలని రూలేం లేదు కదా అని అంటే, అస్మితకి ఉద్యోగం వచ్చింది, మేమిద్దరం ఉద్యోగాలకు వెళ్తాం, నువ్వు పిల్లల్ని చూడగలవా అంటే ఎంతో సంతోషించేది. కానీ శ్యామల తన భావాలను పైకి కనిపించనీయలేదు. ఎల్లుండి సోమవారం జాయిన్ అవ్వాలి, ఇద్దరం కలిసి వెళ్తాం, కలిసే వస్తాం, ఎప్పుడేం చేయాలి, ఏ ఫోన్ నంబర్లు దేనికో అన్నీ వివరంగా రేపు ఆదివారం నాడు చెప్తాను. ఈ మాటలన్నీ కోడలు చెప్తే ఎంత బాగుంటుంది. కొడుకే ఎందుకు చెప్పాలి? మా మధ్య ఇంత అగాధం ఎందుకు? అలాగే లేరా, పిల్లల్ని ఇంటిని నేను జాగ్రత్తగా చూసుకుంటాను సంతోషంగా మనస్ఫూర్తిగా అంది. అందుకే కదా నిన్ను రమ్మన్నది. ప్రీతి పుట్టడం దగ్గరలోనే మంచి ఉద్యోగం దొరక్క అస్మిత ఇంట్లోనే ఉండిపోయింది. ఇప్పుడు నువ్వు వచ్చావు, నువ్వు ఉన్నావు పిల్లల్ని చూడటానికి. నువ్వు వచ్చావు, నువ్వు ఉన్నావులోని అర్థాలు వెతకాలని అనుకోలేదు. ఇప్పుడు ఖాళీగా ఉన్నాను. పిల్లల్ని ఇంటిని నేను చూస్తే వాళ్ళు ఉద్యోగం చేసుకుంటారు. డివిజన్ ఆఫ్ లేబర్ అని అనుకుంది. ఇది తన ఇల్లు, వీళ్ళు తన వాళ్లే, పరాయి వాళ్ళేం కాదు కదా. శ్యామల కొడుకు కోడలు వెళ్ళిపోయాక ప్రతీక్ని బస్ ఎక్కించి ప్రీతిని తయారు చేసి వంట చేసి ఇల్లు సర్ది భోజనం అయ్యాక మనవణ్ణి తీసుకొచ్చి వాడికి తినిపించి కొంచెం సేపు ఇంట్లో ఆడించాక సాయంత్రం ఎదురుగా ఉన్న పార్కుకు తీసుకువెళ్తుంది. అలా వెళ్ళిన మొదటి రోజుల్లో రావుగారితో మాట్లాడి శ్యామలకి పరిచయం ఏర్పడింది. మనవలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ కోసం విజయవాడ నుంచి నేను మా ఆవిడ వచ్చాం. మనవలు పెద్దవాళ్ళైపోయారు, వాళ్ళకింక మా అవసరం లేదు. ఈ లోకంతో తన అవసరం తీరి నా భార్య పైలోకానికి వెళ్ళింది. ఒంటరి వాణ్ణైపోయాను. సాయంత్రం ఇలా పార్కుకు వస్తుంటాను. విజిట్ వీసా మీద వచ్చిన పెద్దవాళ్ళకి మరోళ్ళకి వాళ్ళకి తీరుబడి లేకపోతే గైడ్గా మారిపోయి ఆ ఊళ్ళు ఈ ఊళ్ళు చూపిస్తుంటాను. ఒకవేళ మీ అబ్బాయికి కానీ కోడలకు కానీ వీలు కాకపోతే నన్ను అడగండి, గైడ్గా మీతో వచ్చి అమెరికా అంతా చూపిస్తాను. కలుపుగోలుగా మాట్లాడుతున్న అతన్ని చూస్తుంటే అన్నయ్య శేషయ్య గుర్తొచ్చాడు. ఇవాళో రేపో నరసింహాన్ని అడిగి అన్నయ్యతో మాట్లాడాలి. రావుతో ఎంతోసేపు మాట్లాడి ఇంటికొస్తే పరాయింటికి వచ్చినట్టుగా అనిపించింది. ఇంట్లో అస్మిత ముభావం, నరసింహంకి తన పని, పిల్లలు వాళ్ళ గదిలో ఏదో ఆడుకోవటం, టీవీ చూడటం, శ్యామల ఒక్కతే నిశ్శబ్దం. కానీ ఈ జీవితానికి అలవాటు పడాలి, తప్పదు. ఇండియా జీవితం వేరు, అమెరికా జీవితం వేరు, కంపారిజన్ లేదు. అలా చేస్తూ బతకాలని లేదు. జీవితం ఎప్పుడూ నచ్చినట్టుగా ఉండదు. ఎలా ఉన్నా జీవితాన్ని ఆహ్వానించాలి. అలవాటు లేని పనులు, గిన్నెలు తోముకోవడం, పిల్లల పనులు, విశ్రాంతి తక్కువ అవడంతో ఒంట్లో సరిగ్గా ఉండడం లేదు. కాళ్ళు నొప్పులు, జ్వరం వచ్చినట్టుగా అనిపిస్తోంది. అయినా అలాగే పనులు చేస్తోంది. కొడుక్కు చెప్పడానికి ఇష్టపడలేదు. తన దగ్గరున్న కిట్లోంచి క్రోసిన్ తీసి వేసుకుంటోంది.
దేనికి ఏమందో అన్నీ రాసుకుని వచ్చింది. పార్కుకి తీసుకువెళ్ళాలనిపించక ప్రతీక్ని టీవీ ముందు కూర్చోబెట్టి కార్టూన్లు పెట్టింది. ప్రీతిని తన గదిలో పడుకోబెట్టింది. సోఫాలో కూర్చుని కళ్ళు మూసుకుంది. నిద్ర పట్టేసింది. నానమ్మ లే, పార్కుకి వెళ్దాంలే అంటూ శ్యామల చేయి పట్టుకుని లాగాడు ప్రతీక్. ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. చెయ్యి లాగుతూ ప్రతీక్ని దగ్గరగా తీసుకుని ముద్దు పెట్టుకుంది. చెల్లి పడుకుంది కదా, లేచాక వెళదాం. చూడు కార్టూన్లు. పోనీ నా ఊళ్ళో కూర్చుని టీవీ చూస్తావా? రా, మనిద్దరం చూద్దాం, సరేనా? ప్రతీక్కి కోపం వచ్చి రిమోట్ని శ్యామల చేతిలోంచి లాక్కుని టకా టకా ఛానల్స్ నొక్కి మార్చేసి రిమోట్ని కింద పడేసి గట్టిగా ఏడవడం మొదలెట్టాడు. ఇప్పుడే వెళదాం, రా రా అని గట్టిగా అరుస్తున్నాడు. వాడి అరుపులకి ఏడుపుకి శ్యామల భయపడింది. ఇక్కడ పిల్లల్ని ఏమనకూడదు, తిట్టకూడదు, కొట్టకూడదు, ఏడిపించకూడదు. ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారంటే పోలీసులు పట్టుకుంటారు. ఇది మన దేశం కాదు. పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంచుమించుగా ఇదే అర్థం వచ్చేటట్టు కొడుకు చెప్పాడు. పార్కులో రావు కూడా చెప్పాడు. తన వెంట తెచ్చిన పెద్ద బాలశిక్షను తీసుకొచ్చి ప్రతీక్ దగ్గర కూర్చుని అందులో ఉన్న పదాలకి యాక్షన్ చేస్తూ అర్థం చెప్తోంది. వాడు కోపంగా ఆ పుస్తకాన్ని శ్యామల గదిలోకి విసిరేశాడు. ఆ పుస్తకం కాస్త ప్రీతి ఉన్న మంచానికి గట్టిగా తగిలేసరికి శబ్దమైంది. ఆ శబ్దానికి ప్రీతి లేచి ఏడవడం మొదలెట్టింది. శ్యామల దాన్ని ఎత్తుకుని ఓ జ్యూస్ సీసాను దాని నోట్లో పెడుతూ టీవీ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోబోయింది. ఏడుస్తున్న ప్రీతి సీసాని తోసేసింది. అది కాస్త ఏడుస్తున్న ప్రతీక్కి తగిలింది. అసలే నిప్పు తొక్కిన కోతిలా ఉన్నాడేమో, దానితో ఇంకా గొంతు పెంచి ఆడవడం మొదలెట్టాడు. సరిగ్గా అదే సమయానికి కొడుకు నరసింహం, కోడలు అస్మిత తలుపు తీసుకుని లోపలికి వచ్చారు. ఏడుస్తున్న పిల్లలు, వాగుతున్న టీవీ, నుంచున్న శ్యామల. ఏంటి అరుపులు? ఇవాళేనా లేకపోతే రోజు ఇంతేనా? నొసలు చిట్లించి అంటున్న అస్మితను చూసి తెల్లబోయింది శ్యామల. ఏం చెప్పాలో వెంటనే తోచక అలాగే చూస్తుండిపోయింది. వాళ్ళిద్దరూ అలా ఏడుస్తుంటే సముదాయించకుండా టీవీ చూస్తున్నారా? ఇవాళ ఏదో పని ఉందని మేము తొందరగా వచ్చాం కాబట్టి మీరు పిల్లల్ని ఎలా చూస్తున్నారో తెలిసింది. లేకపోతే పిల్లలు మీ దగ్గర బాగున్నారని అనుకుంటూ ఓ రాంగ్ నోషన్లో ఉండేవాళ్ళం. ఏదో చెప్పడానికి నోరు తెరవబోయింది. కొడుకును చూసింది. అనువదించలేని భావాలతో ఉన్న ఆ చూపులకి కృంగిపోయింది. తనని ఎలా డిపెండ్ చేసుకోవాలో ఆమెకి తెలియలేదు. బయటికి తీసుకెళ్ళమని ప్రతీక్ గొడవ చేస్తుంటే టీవీ కార్టూన్లు పెట్టాను. ప్రీతి లేచాక వెళదామన్నాను అంది మెల్లగా. వింతగా చూసింది అస్మిత. కార్టూన్లా? అవి కార్టూన్లా? అదే ఛానల్ కాస్త చూడండి, హిందీ సీరియల్ వస్తోంది. మీరే సీరియల్ చూస్తూ వాడికి కార్టూన్లు పెట్టానని అంటారే? ఆశ్చర్యంగా టీవీ వైపు చూసింది. నిజమే, ఏదో హిందీ సీరియల్. ప్రతీకు ఇందాక కోపంలో మార్చేసినట్టున్నాడు. నరసింహం వైపు చూసింది. నువ్వేం చెప్పకమ్మా, కనపడుతున్న దానికి ఎలాంటి సంజాయిషి ఇస్తావు అంటూ తల్లిని చూశాడు. భూమిలోకి జారిపోయినట్టుగా అనిపించింది. బయట కూడా ఏం పెద్దగా పట్టించుకుంటున్నారని ఏదో చెప్పబోతున్నారు. ఎప్పుడూ ఎవరితోనో మాట్లాడుతుంటారట. నాకేం తెలియనట్టుగా ఉన్నాను. నాకు ఈ సంగతి ఎప్పుడో తెలుసు. రాయిలా ఉండిపోయింది. నేను నరసింహతో చెప్తూనే ఉన్నాను, మీ మమ్మీకి పిల్లల్ని చూడటం రాదు అని. కానీ తను వినలేదు. మా అమ్మ అమెరికా రావాలి, అమెరికా రావాలి అని పట్టుబట్టాడు. మా మమ్మీ ఎంత బాగా చూస్తుందో. పిల్లలు కూడా సంతోషంగా ఉండేవారు. మా సిస్టర్కి బాబు పుట్టాడని అక్కడికి వెళ్ళింది. లేకపోతేనా? చెవుడొస్తే బాగుండునని శ్యామల కనిపించింది. అస్మిత, స్టాప్ ఇట్ అన్నాడు నరసింహం. ఈ లోపల పిల్లలిద్దరూ ఏడుపు ఆపేశారు. అంత కోపం ఎందుకు? మా మమ్మీ వచ్చే వరకు పిల్లలిద్దరినీ డే కేర్ సెంటర్లో పెడదామంటే ఏమన్నావు గుర్తుందా? అమ్మ పిల్లల్ని చూస్తే $1500 మిగులుతాయని అనలేదా? అన్నావా లేదా? చూడు ఇక్కడేం జరుగుతుందో, ఎంత మిగులుతోందో. ఈవిడికి అయ్యే ఖర్చుకి డే కేర్ సెంటర్ ఖర్చుకి ఏం తేడా లేదు, అంతా ఒకటే. పోనీ పిల్లలేమన్నా అంటూ శ్యామల కేసు చూసింది. శ్యామల గుండె నిశ్శబ్దంగా 1000 ముక్కలైంది.
ముక్కలన్నీ చర్మాన్ని చీల్చుకుని బయటకు వచ్చేస్తాయేమోనని కుడి చేత్తో గుండెను గట్టిగా అదుముకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏం జరగనట్టే కొడుకు కోడలు ప్రవర్తించినా శ్యామల మామూలుగా ఉండలేకపోయింది. ఆ తర్వాత చాలా రోజులకి పిల్లల్ని తీసుకుని పార్కుకు వెళ్ళింది. అక్కడ రావుగారు కనిపించారు. చాలా రోజులైంది మీరు ఇక్కడికి వచ్చి, చాలా డల్గా ఉన్నారు. ఏం సిస్టర్, ఒంట్లో బాగలేదా? పోనీ ఓ పని చేయండి, అమెరికా చూడటానికి వచ్చిన కొంతమంది పేరెంట్స్ని తీసుకుని బఫెలో, నయాగరా, వాషింగ్టన్ చూపించడానికి వెళ్తున్నాను. ఇలాంటి టూర్స్ వేస్తుంటానని తెలుసు కదా, కొంచెం చేంజ్గా ఉంటుంది, సరదాగా రండి, బుష్ ఇల్లు అవి చూద్దురు కానీ నవ్వుతూ అన్నాడు. ఏం మాట్లాడలేదు. రెట్టించి మరోసారి అడిగేసరికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నరసింహం కన్నా ఈ రావుగారు చాలా దగ్గర మనిషిలా అనిపించాడు. ఒక్కసారిగా గంగమ్మ పొంగింది. ప్రవాహానికి ఆనకట్ట వేయదలుచుకోలేదు. ఆ రోజు తేలికైన మనసుతో వచ్చింది. అస్మిత పిన్ని కూతురు బోస్టన్లో ఉంటోంది. సత్యనారాయణ వ్రతం చేసుకుంటోందని అందరూ శుక్రవారం సాయంత్రం అక్కడికి వెళ్ళడానికి తయారవుతున్నారు. నరసింహం, ప్రతీకు, శ్యామల్ని రమ్మన్నారు. శుక్రవారం రాత్రికే వెళ్ళిపోయి ఆదివారం పొద్దున్న వచ్చేయాలని నెల రోజుల ముందు నుంచే వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు. శ్యామల రానంది. వాళ్ళు వెళ్ళిపోయారు. ఆదివారం నాడు నరసింహం, అస్మిత, పిల్లలు వచ్చారు. వెంటనే శ్యామల గురించి పట్టించుకోలేదు. ఓ గంట పోయాక ప్రతీక్ గుర్తించాడు. నాయనమ్మ గురించి అడిగాడు. లోపల ఎక్కడో ఉంటుందిలే అంది అస్మిత. నరసింహం ఇల్లంతా చూశాడు. శ్యామల కనపడలేదు. వంటింట్లో ఏమి చేసుకున్నట్టుగా కూడా అనిపించలేదు. అదే అన్నాడు అస్మితతో. ఎక్కడికి పోతారులేండి, ఎక్కడో ఉంటారు. ఏదో చిన్న నాటకం. మనం ఇవాళ వస్తామని తెలిసి కూడా ఇంట్లో లేరు అంటే ఏమిటి అర్థం? జలసి. ఇల్లు తులపడానికి సిద్ధపడుతోంది. అమ్మకి జలసియా? ఎందుకు? నేను కొడుకునే, పరాయివాణ్ణి కాదు కదా. నా మీద జలసి ఉంటుందా? జలసి ఉన్నది మీ మీద కాదు, నా మీద. పెళ్ళైన 8 ఏళ్లకే మీ నాన్నగారు పోయారని అన్నారుగా. ఆవిడకి సంసార సుఖం అది లేదు కదా, అందుకని. కాదు అని గట్టిగా అనలేకపోయాడు. పైగా అవునేమో అని అనిపించింది. టైం గడుస్తున్న కొద్దీ శ్యామల విషయం తెలియలేదు. ఎక్కడికైనా వెళ్ళి దారి తప్పిపోయిందేమోనని కారు వేసుకుని 4 వీధులు, అన్ని పార్కులు చూసి ఇంటికి వచ్చాడు. పోనీ ఎవరికైనా ఫోన్ చేస్తే భయపడ్డాడు. ఎన్ని విషయాలు బయటకు వస్తాయో. చిన్న విషయాలే కావచ్చు, కానీ నలుగురు నాళ్లలో నానితే పెద్దగా అవుతాయి. పోలీసులు సాయం తీసుకుందామంటే దానంత నరకం ఇంకోటి ఉండదు. అమెరికాలో పోలీసులతో వ్యవహారం అంటే కొరివే. ఆత్మహత్య కానీ చేసుకోలేదు కదా. ఆ ఆలోచనకే కంపించిపోయాడు. అదే జరిగితే తన పరువేం కావాలి? కాళ్ళు చేతులు ఆడటం లేదు. మనసులో లేదు. ఏం చేయాలో తెలియడం లేదు. అస్మిత పైకి బెంకంగానే ఉన్నా లోపల భయంగానే ఉంది. ఏదో వండింది, ఏదో తిన్నారు. ఆదివారం నాడు చేసుకునే పనులు కూడా ఏమీ చేసుకోలేదు. సాయంత్రం 7 దాటింది. ఫోన్ మోగింది. 100 లంకణాలు చేసినంత నీరసంగా ఉన్న నరసింహం ఉలిక్కిపడి లేచి స్ప్రింగ్లా ఫోన్ దగ్గరికి వెళ్ళాడు. ఫోన్ శబ్దం విన్న అస్మిత గదిలోంచి బయటకొచ్చి మెట్ల దగ్గర ఆగింది. ఫోన్ తీయబోతూ అస్మిత వైపు భయంగా చూశాడు. వెంటనే తీసి హలో అన్నాడు. హలో నరసింహ, నేనురా, అమ్మని. క్షేమంగా చేరాను. ఊపిరి తేలిగ్గా పీల్చుకున్నాడు. ఆశ్చర్యంగా అస్మితను చూస్తూ అమ్మ అన్నట్టుగా సైగ చేశాడు. చేరాను అంటే ఎక్కడున్నావు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? మెట్లు దిగుతున్న అస్మితను చూస్తూ ఆదుర్దాగా అడిగాడు. హైదరాబాద్ నుంచే. శేషయ్య మావయ్య ట్యాక్సీ తీసుకుని ఎయిర్పోర్ట్కి వచ్చాడు. ఏదో అడుగుతున్నాడు. శ్యామల సమాధానం ఇయ్యదలుచుకోలేదు. ఇస్తే ఎన్నో అడుగుతాడు. అప్పుడు ఎన్నో చెప్పాల్సి వస్తుంది. దానితో పాటు మనసు కూడా బయటపడిపోతుంది. ఎలా వచ్చానా అవన్నీ ఇంటికెళ్ళాక మాట్లాడుకుందాం. నేను ఎయిర్పోర్ట్లోంచి మాట్లాడుతున్నాను. అస్మితని, పిల్లల్ని అడిగానని చెప్పు. గదిలో నా అల్మేరాలోని బట్టల కింద ఒక కవర్ ఉంచాను, అది తీసుకో. ఫోన్ పెట్టేస్తుంటే బోసిగా ఉన్న చేతులు కంపించాయి. రావుగారిని తలుచుకుంటూ శేషయ్య దగ్గరకు వచ్చింది. ఒక కంగలో తల్లి గదిలోని క్లోసెట్ తెరిచి
దుప్పట్ల కింద ఉన్న గులాబీ రంగు కాగితం మడత తీసుకొచ్చి సోఫాలో కూర్చుని తెరిచాడు. నరసింహానికి, అస్మితకి యుద్ధం పక్క దేశంతోనో పొరుగునున్న శత్రువుతోనో అయితే నిస్సంకోచంగా నిర్భయంగా చేయొచ్చు. కానీ ఇంట్లో వాళ్ళతో అయితే ఎలా చేయడం? ఆ పరిస్థితి రాకుండానే మేలుకున్నాను. ఈ రోజుల్లో మనలాంటి చిన్న చిన్న కుటుంబాల్లో భాష ఓ పెద్ద పాత్ర వహిస్తుంది. నా తరం నుంచి మనవల తరానికి అందించాల్సినవి ఎన్నో ఉన్నాయి. మన సంస్కృతి, పండగలు, వంశం, పుట్టు పూర్వోత్తరాలు, ఆచార వ్యవహారాల గురించి, నేనున్న సమాజం గురించి చెప్పాలి. ఈ తరాల మధ్య వంతెనలు వేయాలని, అది నా బాధ్యత అని అనుకున్నాను. అందుకే నువ్వు రమ్మనగానే వాలంటరీగా రిటైర్ అయ్యి ఓ పెద్ద ధర్మకార్యం నిర్వర్తించాలనుకుని వచ్చాను. నేను మీ కుటుంబంలో దాన్నే అని అనుకున్నాను. కానీ మీరు జీతం భత్యం లేని ఆయాగా అనుకోవడం నా దురదృష్టం. అస్మిత దృష్టిలో డే కేర్ సెంటర్లోని నానికి, ఇంట్లోని గ్రానీకి పెద్దగా తేడా లేకపోవచ్చు. కానీ నాకు మనవలకి మధ్య ఉన్న బంధంలో డబ్బు లేదు. డబ్బు పారేస్తే కొనే బంధం కాదు. మా బంధంలో ఉన్నది రక్తం, ఇమోషనల్. అది డబ్బు, సంపాదన, లాభ నష్టాల లెక్కలు తప్ప జీవితానికి ఏం లేదనుకుంటే అది అజ్ఞానం. నేను మీ దగ్గరికి రాను అని భీష్మించుకోను. నీ పిల్లలతో పాటు నీ తల్లి కూడా నీ ఇంట్లోని, నీ కుటుంబంలోని వ్యక్తి అని మీరు అనుకున్న రోజున తప్పకుండా వస్తాను. నాయనమ్మలా వస్తాను, ఆయాగా కాదు. నేను మీ ఇంట్లో ఉన్నప్పుడు ఒంటరిగా ఫీల్ అయ్యేదాన్ని. ఆ ఒంటరితనం నాకు ఇక్కడ హైదరాబాద్లో లేదు. అసలు ఆ ఫీలింగే ఎప్పుడూ రాలేదు. అలాంటి వాతావరణం కాకపోయినా కనీసం ఒకరికొకరం అనే వాతావరణం మీ ఇంట్లో నాకు కనిపిస్తే నా ప్రయత్నం ఫలించినట్టే. అందుకోసమే నేను ఈ అడుగు వేశాను. అస్మితని నా కూతురిలా భావించినా ఆమె కనీసం అత్తగారిలా కూడా నన్ను చూడలేకపోయింది. అయినా నేను క్షమించేశాను. నేను పెద్దదాన్ని, చిన్నవాళ్ల మీద నెగిటివ్ భావాలు ఉండవు. ఇది రాస్తున్నప్పుడు నాకు మా అంజమ్మ గుర్తొచ్చింది. ఒకప్పుడు ఆమె భావాలతో నేను ఏకీభవించలేదు. కానీ ఆమె రైటు. తల్లులు కొడుకుల్ని ఏమీ అనరు, కోపం తెచ్చుకోరు, అన్నింటినీ చిరునవ్వుతో స్వీకరిస్తారు. నేను ఓ అమ్మనే. ఇంకా చదవలేకపోయాడు. ప్రతి అక్షరంలో ఆత్మాభిమానం నిండిన అమ్మ మొహం కనిపిస్తోంది. తన వికృత రూపం కాదు వికృత స్వభావం కనిపిస్తోంది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుంటాను. అప్పటి వరకు ఉంటానండి.